శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆర్డీఓ తదితరులు సమావేశం నిర్వహించారు. కదిరి నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడదామని ఎమ్మెల్యే అన్నారు. కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅవుట్ల రూపేణ అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక వేదికను ఏర్పాటు చేసినాం. అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, దళారులు కావచ్చు, స్టాంప్ రైటర్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు ఏంది క్షేత్రస్థాయిలోనే ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా తీసుకున్నాం. ఏదైతే ఈ రోజున తీసుకుంటున్న నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్న చిన్నగా ఒక ఇల్లు 1 సెంటు 2 సెంట్లు ఇండివిజువల్గా కొనుక్కున్నటువంటి వాళ్ళకి కానీ, లేదంటే తెలియక అక్రమ లేఅవుట్లు చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ రకంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం. మున్సిపాలిటీ కరెంట్ తెలుసా అంటే డీజిల్కి డబ్బు లేకపోతే ఎమ్మెల్యే మా ఇంట్లో కప్పడుకునేట్టు అడుగుతాడని ఆయన కోసము డీజిల్ 2 నెలలు ఇస్తాము, కరెంట్ బిల్లు కట్టేసి 2 నెలలు పెడతాము. ఇంత దుర్భాగ్యమైన పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ ఉంది. మీకు సిగ్గు నాకు మొదటి సిగ్గుపడేది లేదు. మీకు సిగ్గు అనిపించడం లేదా? మీకు బాధ్యత అనిపించడం లేదా? ఎందుకు దొరికేలేమా ఈ వద్దు? మనం కరెక్ట్ గా లేఅవుట్ బయట ప్రాంతంలో భూమి కొనేటప్పుడు లేఅవుట్ లో ఉంటే వాడు రోడ్లు వేస్తాడు, కాలువలు వేస్తాడు, కరెంట్ కట్టాడు, మున్సిపాలిటీ రూపాయలు డబ్బులు పెడతారు. ఆర్థికంగా ఆయన బలం ఉంటే మనం బలం ఉంటాం, మన ఊరు బలం ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కావాలి ఊరికి? మున్సిపాలిటీ డబ్బు పెట్టాలంటే ఏదో వేరే వారికి డబ్బులు పెట్టండి. ఎందుకు అంత బాధ్యత రహితంగా ఎందుకు ఆలోచన చేస్తాను? ఇల్లు వస్తాను ఇట్స్ ఎమోషనల్ బాండి. భూమి ఇల్లు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అది లైఫ్ లో ఒకేసారి పెళ్లి చేస్తుంది.